ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से नया साल मुबारक हो. ప్రియులారా, గతించిన సంవత్సరమంతయు ఆశ్చర్యకరుడైన దేవుడు తన కౌగిలిలో మనల్ని దాచి, हे प्रियो, बीते साल में आश्चर्यजनक परमेश्वर उनके आड़ में हमें छिपा के ఈ నూతన సంవత్సరంలోనికి ఆయన మనల్ని క్షేమముగా తీసుకుని వచ్చాడు. ये नए साल में हमें कुशलता पूर्वक लेके आए हैं. మనం ఎంతైనా కూడా ఆయన్ని స్తుతించబద్దులం, ఆరాధించబద్దులం. हमें उनकी स्तुति और आराधना करनी चाहिए. మనకంటే బలము కలిగిన ధనము కలిగిన జనులు ఎందరో ఈ సమయాన్ని చేరుకోలేకపోయారు. हमसे भी बहुत सामर्थ्य और धनी लोग इस समय तक पहुंच नहीं पाए हैं. అభాగ్యులమైన మనం ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాన ఈ రీతిగా ప్రభుని స్తుతించే, గణపరిచే, ఆరాధించే, ఆయన వాక్యాన్ని ధ్యానించే కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. हम अभाग्यों को इस नए साल के पहले दिन में परमेश्वर की स्तुति, महिमा, आराधना करके परमेश्वर का वचन ध्यान करने का अनुग्रह परमेश्वर हमें दिए हैं. ప్రియులారా, మనము ఆరాధించే మన దేవుడు నూతనమైన కార్యాలు చేయువాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం हे प्रियो, हमारा परमेश्वर जिसकी हम आराधना करते हैं नया काम करने वाला है, ऐसे हम पवित्र शास्त्र में पढ़ सकते हैं. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతానండి. यशायाह की पुस्तक 43 अध्याय 19वां पद में पढ़ने जा रहा हूँ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. देखो, मैं एक नई बात करता हूँ, वह अभी प्रकट होगी. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో हे प्रियो, देखिए इस वचन నేను ఒక में నూతన క్రియ చేయుచున్నాను. मैं एक नई बात करने जा रहा हूँ. అంటే సంవత్సరములు గడుచుచున్న కొలది, దినాలు దొర్లే కొద్దీ మన దేవుడు నూతనమైన కార్యాలు చేయువాడు అనేది ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. साल बीतते बीतते और दिन डलते डलते हमारा परमेश्वर हमारे जीवन में नया काम करेगा करके ये वचन बताता है. మరొక వాక్యంలో కూడా మనం చదువుతాము, ప్రతి దినము ఆయనకు నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది అట్లాగని. और एक वचन में हम देखते हैं हर दिन उनकी ममता हमारे प्रति नया होती जाती है. నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము, नए साल में हम प्रवेश किए हैं. ఆయన మన ఎడల నూతనమైన కార్యాలు చేస్తాడట. वो हमारे प्रति नए काम करेंगे. గతించిన సంవత్సరాలలో చేసిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యమైన క్రియలు మాత్రమే కాదండి, बीते हुए सालों में किए गए भलाई, अद्भुत और आश्चर्य काम ही नहीं, ఈ సంవత్సరం ఆయన చేయబోయే కార్యాలు నూతనమైనవి అనేది మనం విశ్వసించవలసిన విషయం అండి. ये साल में वो हमारे प्रति नए काम करने वाले हैं करके हमें विश्वास करना है. ఈ వాక్యంలో అదే మీరు ఆలోచించరా అనే మాట మనం చూస్తాము. इस वचन में हम देखेंगे, क्या तुम अनजान रहोगे? ఏంటి ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు అనంటే, उनके आश्चर्य कर्म क्या है? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతాను. ये स्केल 36वां अध्याय 11वां वचन में पढ़ूंगा. మీ మీద మనుషులను, పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేసేదను. मैं तुम पर मनुष्य और पशु दोनों को बहुत बढ़ाऊंगा और वे बढ़ेंगे और फूले फलेंगे, और मैं तुमको प्राचीन काल के समय बसाऊंगा और पहले से अधिक तुम्हारी भलाई करूंगा. చూడండి వాక్య భాగంలో हे प्रियो, देखिए इस वचन में మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడంట. पहले से अधिक भलाई करेंगे. ఏంటి ఆయన చేసే నూతనమైన క్రియ అనంటే, उनके नए काम क्या है देखा जाए तो మునుపటి కంటే అధికమైన మేలు. पहले से अधिक भलाई. నిజమే, గత సంవత్సరాలలో, గత దినాలలో ఎన్నో మేలులు మనం అనుభవించాము ప్రభు వలన. सच है, हम परमेश्वर के द्वारा बीते हुए सालों में, बीते हुए समय में बहुत भलाई पाए हैं. కొన్ని అని మనం చెప్పలేమండి.
कुछ थोड़ा करके हम नहीं बोल ఇన్ని सकते, అని మనం నిర్ధారించలేమండి. इतना ही है करके हम नहीं बता सकते. మన ఊహకు మించిన ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నో మనం చవి చూస్తూ వచ్చాము. हमारे सोच से बाहर बहुत से महान काम और बड़े बड़े काम हम देखते हुए आए हैं. ప్రియులారా, ఆ కార్యాలకి అంతవరకు మాత్రమే కాదు, కానీ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాము. हे प्रियो, वो कार्य के लिए ही नहीं, उतना ही है करके नहीं, नए साल में हम प्रवेश किए हैं. ఈ సంవత్సరంలో ప్రభు చెప్తున్నాడు, మరెన్నో నూతనమైన కార్యములు ఆయన మన ఎడల చేస్తాడట. ये साल में प्रभु बता रहे हैं और बहुत से नए कार्य हमारे प्रति करेंगे మరెన్నో అధికమైన మేలులు మనకు చేస్తాడట. और बहुत अधिक भलाई हमारे प्रति करेंगे. మన దేవుడు ఎవరు? हमारा परमेश्वर कौन है? మన మేలు చూసే దేవుడండి. हमारी भलाई देखने वाले परमेश्वर మన है. మేలు కోరుకునే దేవుడండి. हमारी भलाई चाहने वाले परमेश्वर है. మేలులు చేసి ఉపకారాలు చేసి మనల్ని ఆనందదాయకమైన మార్గాలలో నడిపించే నాయకుడు, కాపరి అయిన దేవుడండి. भलाई और उपकार के साथ हमें आनंददायक मार्ग में ले जाने वाले नायक चरवाहा परमेश्वर है. మనం అల్పంగా అడగాల్సిన అవసరం లేదు. हमें थोड़ा मांगने की जरूरत नहीं है. ఒక్క మేలు చేయండి, एक भलाई करिए, ఇదొక్క మేలు చేయండి, ये एक ही भलाई करिए, ఈ మేలు చేస్తావా? ये भलाई करेंगे क्या? ఇలాగ మనం అల్పంగా ఆలోచించి ఆశించి ప్రార్థించాల్సిన అవసరం లేదండి. ऐसे हमें थोड़ा सोच के प्रार्थना करके आशा करने की जरूरत नहीं है. ఆయన వాగ్దానాన్ని మనం గనక విశ్వసించుకోగలిగితే, अगर हम उनकी प्रतिज्ञा पर विश्वास कर सकते हैं तो, ఆయన మీద ఆనుకోగలిగితే, अगर हम उन पे भरोसा कर सकते हैं तो, ఆయనను పూర్ణముగా నమ్మగలిగితే, अगर हम उनके ऊपर पूर्ण रीति से विश्वास कर सकते हैं तो అధికమైన మేలులు చేయు దేవుడు अधिक भलाई करने वाले परमेश्वर నిశ్చయముగా ఈ సంవత్సరం ఆయన అధికమైన మేలులతో మీ ఒక్కొక్కరిని తృప్తిపరచునుగాక. निश्चय ये साल आप सबको अपनी भलाई से तृप्त करे. ఆయన మేలులు తలంచుకొని, ఆయన ఉపకారములను తలంచుకొని మనం కృతజ్ఞులమై బ్రతుకుదుముగాక. उनकी भलाई और उपकार को याद करके हम कृतज्ञ बने रहे. మీరు విశ్వసించండి, తప్పనిసరిగా ఈ సంవత్సరం నా దేవుడు మీ బ్రతుకులలో అధికమైన మేలులు చేసి మిమ్మల్ని దీవించునుగాక. आप विश्वास करिए, निश्चय मेरा परमेश्वर ये साल अधिक भलाई के साथ आपको तृप्त करे. మరొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. पहला समूएल 2 अध्याय 10वां वचन में पढ़ूंगा. ఆయన తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. और अपने राजा को बल देगा और अपने अभिषिक्त के सिंह को ऊंचा करेगा. అధిక బలమును దయచేయువాడట. वो अधिक बल देने वाले అంటే हैं. గతించిన దినములలో మనకు అనుగ్రహించిన బలం కాదు, पिछले सालों में दिया गया हुआ सामर्थ्य नहीं, గతించిన సంవత్సరాలలో మనలను నడిపించిన బలము కాదు, पिछले हुए सालों में हमें दिया गया शक्ति नहीं, ఇంకా అధికమైన బలాన్ని ఆయన ప్రసాదిస్తాడంటండి. उससे भी अधिक बल वो हमें देने वाले हैं. ప్రియులారా, పరిస్థితులు మారుతున్నాయి. हे प्रियो, परिस्थितियां बदल रही है. ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు మన ఎదుట నిలబడుతున్నాయి. प्रकृति के बहुत से विपरीतताएं हमारे सामने खड़ी है. ఓ వ్యక్తి తమ బ్రతుకుని ఒక దినం గడపాలి అని అంటే ఎన్నో ఎదుర్కొనవలసి వస్తుంది. एक व्यक्ति अपने जीवन में एक दिन बिताने के लिए बहुत मुश्किलों का सामना करना पड़ रहा ఒక है. దినాన్ని గడపడానికి యుద్ధమే చేయవలసి వస్తుంది. एक दिन बीतने के लिए उसे युद्ध ही करना पड़ रहा है. మరి ఇలాంటి పరిస్థితులలో तो ऐसी परिस्थितियों में గతములో ఉన్న బలం కాదండి, చాలదండి. बीते हुए दिनों का बल काफी नहीं है. నేను చెప్పేది శరీరానుసారమైన బలం కాదు, मैं शारीरिक बल के बारे में नहीं बता रहा हूँ. ఆత్మయందు మనకు ఉండవలసిన బలం. आत्मा में हमें जो बल चाहिए उसके बारे में बता रहा हूँ. విశ్వాసమందు, विश्वास में, ప్రేమయందు, प्रेम में, నిరీక్షణ యందు, आशा में, పరిశుద్ధత యందు, पवित्रता में, ఇలాగా ఆధ్యాత్మికమైన అనుభవాలలో మనకు కావలసిన నూతనమైన బలం. ऐसे आध्यात्मिक अनुभवों में हमारी जरूरत पड़ने वाली नया बल. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మీరు చదువుతారండి. पवित्र शास्त्र में एक और बात हम देखेंगे. పక్షిరాజు యవనము వలె నూతనమైన బలం. उकाब के जैसे नया बल प्राप्त करेंगे. పక్షిరాజు ఎలాగైతే వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు తన
రెక్కలకున్న ఈకలన్నీ తీసివేసుకొని మరలా నూతనమైన బలాన్ని పొందుకొని పైకి శిఖరాలకి ఎక్కుతుందో, గగనానికి వెళుతుందో, అలాగ నూతనమైన బలం. उकाब जैसे बुढ़ापे में अपने पंखों को निकालकर फिर से नया बल प्राप्त करके ऊपर ऊपर शिखर पर चढ़ती है, आसमान में उड़ती है, वैसे नया बल. మనం బలహీనులమయ్యామే అనుకోండి, अगर हम कमजोर है समझो, మన ఆత్మీయ యాత్రలో మనం కొనసాగలేమండి. हमारी आत्मीय यात्रा में हम आगे नहीं बढ़ सकते. మనం శక్తిహీనులమే అయ్యామనుకోండి, अगर हम शक्तिहीन हो गए हैं तो ఈ విశ్వాసపు పోరాటంలో మనం విజయాన్ని చూడలేమండి. ये विश्वास के युद्ध में हम विजय नहीं देख सकते हैं. అందుచేత इसीलिए ఎప్పటికప్పుడు మనం నూతనమైన బలాన్ని పొందుకోవాలి. जब का तब हमें नया बल प्राप्त करना है. ఈ నూతనమైన బలాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. इस नए बल को परमेश्वर देंगे करके हमसे वादा किए हैं. నిశ్చయంగా ఈ సంవత్సరం నా దేవుడు మనకు కావలసిన నూతనమైన బలమును అనుగ్రహించునుగాక. निश्चय ये साल मेरा परमेश्वर नया बल हमें दे. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, जैसे भी परिस्थितियों का सामना हमें करना पड़े, ఏ స్థితిగతులు ఎదురైనప్పటికీ, कोई भी स्थिति हमारे सामने क्यों ना ఆ हो, స్థితికి ఆ పరిస్థితికి కావలసిన నూతనమైన బలం वो स्थिति और उस परिस्थिति के को चाहने वाले नया बल సమృద్ధిగా మన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. बहुतायत से परमेश्वर हमें दे. అలయక, बिना तके, సొమ్మసిల్లక बिना होश को बैठे మనం సాగిపోదుముగా. हम आगे बढ़ते ही जाए. నిశ్చయముగా మన దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తానని, నూతన కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. निश्चय हमारे परमेश्वर ऐसे अद्भुत काम करेंगे करके, नया काम करेंगे करके परमेश्वर वादा किए. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा. 103వ కీర్తన 103 भजन 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 11वां पद में पढ़ूंगा. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. जैसे आकाश पृथ्वी के ऊपर ऊंचा है, वैसे ही उसकी करुणा उसके डरवैयों के ऊपर प्रबल है. చూడండి, ఈ వాక్య భాగంలో అధికమైన కృప. देखिए इस वचन में अधिक करुणा. నిజమే, सच है. కృప లేనిదే క్షణమైన బ్రతుకులేమండి. बिना करुणा के एक पल भी नहीं जी सकते. ఆయన కటాక్షము, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు उनकी వెళ్ళలేమండి. करुणा, उनकी दया और उनकी ममता के बिना हम एक कदम भी आगे नहीं बढ़ सकते. గతించిన సంవత్సరాలలో చూపిన కృప మాత్రమే కాకుండా, बीते हुए सालों में दिखाया गया करुणा ही नहीं, ఈ నూతన సంవత్సరంలో ఆయన మనకు అధికమైన కృపను అనుగ్రహించునుగాక. ये नए साल में वो हमारे लिए अधिक करुणा दिखाए. ఇదిగో ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు देखिए इस वचन को जांचने से అంత అధికముగా ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడట. उतना अधिक उनकी करुणा हमें देने वाले हैं. ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఆయన కృప మనం పొందుకున్నప్పుడు उनकी करुणा जब हम पाएंगे మనకు జయం కలుగుతుంది. तब हम जय पाएंगे. ఆయన కృప ద్వారా उनकी करुणा के द्वारा గొప్ప కార్యాలు మనం పూనుకోగలుగుతాము. बड़े बड़े काम हम कर सकते हैं. అంత మాత్రమే కాదు, उतना ही नहीं, ఆయన కృప చేత ఆయన కొరకై సాక్షులుగా మనం బ్రతకగలుగుతాము. उनकी करुणा के द्वारा उनके लिए हम गवाह बन के जी सकते हैं. ఆయన కృప లేకపోతే మనం నిమ్మలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా బ్రతకలేమండి. उनकी करुणा के बिना हम चैन से, शांति से, विश्राम से नहीं जी सकेंगे. దావీదు జీవితంలో మీరు చూడండి, అతని రాజ్యము స్థిరపరచబడింది, అతని కుటుంబము కట్టబడింది, అతడు దేవునికి ప్రియుడై, దేవుని హృదయానుసారుడై బ్రతకగలిగాడు. దీని అంతటికి కారణం ఏంటి? दाऊद के जीवन को आप देखिए, उसका राज्य स्थिर हुआ, उसका परिवार बांधा गया, वो परमेश्वर का प्रिय बनकर परमेश्वर के मन के अनुसार जी सका. इसकी वजह क्या है? శాశ్వతమైన కృపని అతడు పొందుకున్నాడండి. अटल करुणा को उसने पाया है. ఆ కృప చేత 40 సంవత్సరాలు పరిపాలన చేసినా, वो करुणा के द्वारा 40 साल राज्य करने पर भी ఈ పరిపాలనలో इस शासन में ధీటైన పాలన, सुशासन, కృపచేత కలిగే ఆనందదాయకమైన పాలన ఎంతో ఆశీర్వాదకరమైన పాలనగా కనిపిస్తుంది. करुणा के द्वारा आनंददायक शासन, बहुत ही आशीषित शासन दिखाई देता है. కలం పట్టినా, కత్తి పట్టినా సాటి లేని ధీటైన పాలన చేయగలిగి తనకు, తన సంతతికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా అతడు మార్చబడ్డాడు.
भले ही कलम पकड़े या तलवार पकड़े, अतुलनीय सुशासन करने वाले उसके और उसके पीढ़ी के लिए एक आशीषित व्यक्ति बना ప్రియమైన है। సహోదరులారా, है मेरे प्रिय भाइयों, ఈ నూతన సంవత్సరంలో మనము ఇలా నిమ్మలంగా నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకాలి అని అనుకుంటే ये नए साल में अगर हम ऐसे चैन से शांति से जीना चाहते हैं तो ఆయన కృపను మనం వేడుకోవాలి, उनकी करुणा के लिए हमें विनती करना है, ఆయన కృపను మనం పొందుకోవాలి. उनकी करुणा को हमें पाना है। ఆ అధికమైన కృపను ఆయన ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. वो अधिक करुणा हमें देंगे करके वो वादा कर रहे हैं। ఏంటి ఆయన చేసే నూతనమైన కార్యం? वो नया काम क्या है जो वो करने वाले हैं? గతించిన దినములు గతించిన సంవత్సరముల కంటే అధికమైన కృపను అనుగ్రహించడం. बीते दिनों और बीते सालों से भी अधिक करुणा वो हमें देने वाले हैं। ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఈ శాశ్వతమైన ये अटल, ఉన్నతమైన ऊंचा, ఉత్తమమైన उत्तम, ఈ కృప చేత ये करुणा के द्वारा సంవత్సరమంతా మనం బ్రతుకుదుముగాక. ये पूरे साल हम जिए। ఒక చిన్న మాట చెప్పనా? और एक छोटी बात बताऊं, ఆస్తి లేకపోయినా పర్లేదండి, जायदाद नहीं रहने से भी परवाह नहीं है, అంతస్తులు లేకపోయినా పర్లేదండి, इमारतें नहीं रहने से भी परवाह नहीं है, మన ఇంటి నిండా జనము, మన ఒంటి నిండా బలము, ఇక ఏదైనా ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ కృప లేకపోతే ఒక్క క్షణము కూడా మనం జీవించ हमारे घर में लोग, हमारे शरीर में सामर्थ और कुछ भी रहे ना रहे परवाह नहीं, लेकिन करुणा के बिना एक पल भी नहीं जी सकते। ఈ కృప లేకపోతే ఎన్ని కలిగి ఉన్నా కూడా వ్యర్థమేనండి. बिना करुणा के जितना भी हम पाए वो सब व्यर्थ है। ఈ దేవుని కృప మనం పొందుకోవాలి. ये परमेश्वर की करुणा को हमें पाना है, ఈ దేవుని కృప కొరకు మనం అర్జించి ప్రభు సన్నిధిలో అందుకోవాలి. ये परमेश्वर की करुणा के लिए विनती करके परमेश्वर की उपस्थिति में हमें पाना ఆయన है। నూతనమైన క్రియ చేస్తానంటున్నాడు. वो एक नया काम करने जा रहे हैं। ఇదిగో ఈ నూతనమైన కృపను మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. देखो ये नया करुणा हमें देने वाले हैं। 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. 3 बातें मैं आपको बताते आया हूँ। అధికమైన మేలులు చేస్తాడు, अधिक भलाई करेंगे, అధికమైన బలమునిస్తాడు, अधिक बल हमें देंगे అధికమైన కృపనిస్తాడు. और अधिक करुणा हमें देंगे। అంటే నూతనమైనవి, मतलब नया, గతము కంటే అధికంగా నూతనంగాను. पहले से भी अधिक और नया। మరి ఈ సంవత్సరం మొదటి దినాన और ये साल के पहले दिन में ప్రార్థించి ప్రభు దగ్గర పొందుకుందామా? प्रार्थना करके परमेश्वर की ओर से पाएंगे। తలలు వంచండి, కళ్ళు మూయండి. सिर झुकाइए, आंखें बंद करिए। ఆశ్చర్యకరుడైన తండ్రి, हे आश्चर्यजनक पिता, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. हे जीवाधिपति परमेश्वर, आपकी स्तुति हो। గతించిన సంవత్సరం అంతయు కూడా మీరు మీ కార్యములతో మమ్మల్ని అలంకరించారని, बीते हुए सालों में आप अपने कामों के द्वारा हमें सजाए हैं पिता। ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మా ఎడల మీరు చేస్తూ వచ్చారు స్వామి. बहुत से आश्चर्य कर्म हमारे प्रति आप करते हुए आए हैं पिता। మేము ఊహించిన వాటికంటే అత్యధికంగానే మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. हमारी सोच से बाहर बहुत अधिक काम आप करते आए हैं पिता। ఇదిగో ఈ నూతన సంవత్సరంలో देखिए इस नए साल में మరొక్కసారి మీ పాదాల దగ్గరకు మేము వస్తున్నాము. और एक बार आपके चरणों के पास हम आते हैं। ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని మీరు వాగ్దానం చేశారు కదా. देखो मैं एक नया काम करने वाला हूँ करके आप वादा किए हैं ना, ఈ వాగ్దానాన్ని మా ఎడల మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాను. ये वादा आप मेरे प्रति आप निभाइए परमेश्वर पिता। మీరు మా ఎడల చేసే అధికమైన మేలు, आप हमारे प्रति करने वाले अधिक भलाई, మీరు మాకిచ్చే అధికమైన బలము, आप हमें देने वाले अधिक बल, మీరు మాకు అనుగ్రహించే నూతనమైన కృప और आप हमें देने वाले नया करुणा మేము పొందుకొని हम पाके ఈ సంవత్సరం అంతా మీ కొరకై సాక్షిగా నిలుచుటకు సహాయం చేయమని ये साल भर हम आपके लिए गवाही बन के जीने के लिए सहायता करिए। ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని, వారిని, వారి కుటుంబాలను, వారి చేతి పనులను, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించి దీవించమని, ये प्रार्थना में एकत्रित हुए हर एक को, उसको, उसके परिवार को, उसके व्यापार को, उसके हाथ के हर काम को आप आशीषित ఈ करिए। సంవత్సర ప్రారంభంలో మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ये साल की शुरुआत में हम सब अपने आप को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन। మరొక్కసారి హోసనా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నా దేవుడు మీకు
సదాకాలం తోడై ఉండుగా. और एक बार हमारे होसन्ना सेवकाई के तरफ से आप सबको नया साल मुबारक हो. मेरा परमेश्वर आपको आशीषित करे. ఆమేన్. ఆమేన్. आमीन. हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए. पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज.